మండలం దాదాపుగా మరి 40 సంవత్సరాల కిందట శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం వల్ల చాలా గ్రామాలు మునకకు గురయ్యాయి. అదే రకంగా పగిడాల, మరి బంగ్లా, నందికొట్కూర్, అదే రకంగా కర్నూలు మండలంలో కూడా ఈ యొక్క నీటి ముంపు గురైనటువంటి అనేక గ్రామాలు. అదే రకంగా తెలంగాణలో కూడా చాలా గ్రామాలు నీటి ముంపుకు గురైనాయి. ఈ గ్రామాలలో మొదటి నుంచి కూడా కాంపన్సేషన్ తీసుకుంటే కాంపన్సేషన్ పిల్లికి బిచ్చం పెట్టినంత కూడా ఇవ్వలేదు. అటువంటిది మా అదృష్టం, ప్రధానమంత్రి గారు నంద్యాలకు వచ్చి పార్లమెంటు మెంబర్గా కంటెస్ట్ చేయడం. ఆనాడు నేను మరి ఉభయ జిల్లాలు మహబూబ్ నగర్, కర్నూలు జిల్లాల్లో ఉన్నటువంటి నిర్వాసితులు, శ్రీశైలం ప్రాజెక్టు నిర్వాసితుల సంఘం ఏర్పాటు చేసుకుని ఆ సంఘానికి నన్ను పెబ్బేరులో ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. ఆ సంఘానికి అధ్యక్షుని హోదాలో ఫైట్ చేయడం జరిగేది. ఏదైతే కాంపన్సేషన్ ఆనాడు నష్టపరిహారం ఇచ్చారో ఆ నష్టపరిహారము సరిపోదు అని చెప్పి ఫైట్ చేసి నరసింహారావు గారు ఎలక్షన్లలో నిలబడినప్పుడు ఆయనతో మాట తీసుకున్నాం. ఆ మాట ప్రకారంగా భారీ మెజార్టీ ఆయనకి ఇవ్వడం, ఆయన కూడాను ఎన్నాళ్ళ నుంచో నలుగుతూ ఉన్నటువంటి ఈ యొక్క నష్టపరిహారం విషయంలో న్యాయం చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. దాని పర్యవసానంగా 2 జిల్లాల్లో కూడా లోక్ అదాలత్లో అట్ ఏ స్ట్రోక్ ఒకేసారి లక్షల మంది నిర్వాసితుల కుటుంబాలు, ఇంకోవైపున గవర్నమెంట్ మధ్యన అట్ ఏ స్ట్రోక్ ఒకే దెబ్బకు ఆనాడు లోక్ అదాలత్లో సెటిల్ అయింది. ఎన్హాన్స్డ్ కాంపన్సేషన్ 1990-91. ఈరోజు మేమంతా కూడా ఏవైతే ముంపు గురై కొంతవరకు నష్టపరిహారం వచ్చిందో ఆ నష్టపరిహారం ఆఫ్ చేయండి. అది ఆ నష్టపరిహారం తీసుకున్నాం. కానీ మా పొలాలు తేలితే మేమే వేసుకుంటున్నాం, విత్తనాలు వేసుకుంటున్నాం. పండితే పండుతున్నాయి, లేకుంటే ఎండితే ఎండిపోతున్నాయి. అది కొత్తపల్లె మండలంలో ఉంది. ఈ దేవాలయం చుట్టూ కూడా వేసుకున్నారు రైతులు. మా ప్రాంతంలో మా ముచ్చుమర్రి కానీ, లేకపోతే ఎల్లాల కానీ, మొల్లపాడు కానీ, పగిడాల కానీ, పాతకోట కానీ, గణపురాలు అన్నీ కూడా నెహ్రూ నగర్తో పాటుగా ఈ మండలంలో కొత్తపల్లె మండలంలో కూడా ఎర్రమఠం, గుమ్మడాపురం, సింగరాజుపల్లె వరకు మరి నీటి ముంపు గురైనటువంటి గ్రామాలే. ఈరోజు మేము వేసుకుంటున్నాం. ఇవన్నీ ఏవి కూడా టచ్ చేయకుండా ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 145 సెక్షన్తో కూడుకున్న దాన్ని ఇక్కడ సిద్ధేశ్వరానికి మాత్రమే దాన్ని ఫోర్స్లోకి తెచ్చారు. ఇది చాలా అన్యాయం. ఇది మేము ఒకటే అడుగుతున్నాం, ఒకవేళ సిద్ధేశ్వరాన్ని రాజకీయ కారణాలతో మీరు ఇచ్చి వీళ్ళని రాకుండా చేసి 40 ఏళ్ల నుంచి బతుకుతూ ఉన్నటువంటి ఈ గ్రామాలు సోలార్ లైట్ పెట్టుకుని బతుకుతున్నారయ్య అక్కడ. అటువంటి ఈ గ్రామాలను మాత్రమే టార్గెట్ చేసి మీరు 145 సెక్షన్తో కూడుకున్నటువంటిది ఇక్కడ ఫోర్స్లోకి తీసుకొచ్చారు. ఈరోజు 40 ఏళ్ల నుంచి అనుభవం ఉంటూ ఇది ఇరిగేషన్ మరి అని చెప్పి ఇరిగేషన్కు సంబంధం ఇది అని. సరే, ఇరిగేషన్కు సంబంధం అయితే మరి పగిడాల మండలం, ఈ మండలాలన్నీ ఏవైతే చెప్పానో సబ్మర్షన్ గురి అయినట్టు వాటిని కూడా మీరు మాది ఇది వదిలిపెట్టి పోండి అని చెప్పి ధైర్యం ఉంటానండి. అది చేయరు. సిద్ధేశ్వరం మాత్రం అమాయకులు ఉన్నారు, పేదలు ఉన్నారు. అది
ఈరోజు మేము కలెక్టరు నిన్న ఆర్డీఓతో కలిశారు రైతులు, వాళ్ళ వైపే సింపతి అంతా కూడాను. మరి వాళ్ళు ఏదో పూర్తిగా అన్ని బీళ్ళైపోయి ఇంత చెట్లు మాన్లైపోయిన వాటిని సరి చేసుకునే దానికి ఈరోజు మొదలు పెట్టే పోలీసు వాళ్ళు వచ్చారు, డిఈ గారు వచ్చారు, ఎస్సీతో మాట్లాడినా వస్తే వాళ్ళంతా కూడా అక్కడ పనులు 145 సెక్షన్ ఉంది కాబట్టి ఆపు చేయమని. 145 సెక్షన్ అనేది అది అసలు ఏ రకం కూడా న్యాయమైంది కాదు. ఎవడో ఊర్లు ఇడిచిపెట్టిపోయి కోటీశ్వర్లు అయిపోయినారు వాళ్ళంతా, ఊరు ఇడిచిపెట్టిపోయినటువంటి వాళ్ళు, కాంపన్సేషన్ తీసుకొని వెళ్ళిపోయినటువంటి వాళ్ళు, వాళ్ళ దగ్గర ఆధార్ కార్డు కానీ లేకపోతే ఓటర్ లిస్టులో పేరు కూడా లేదు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పేదలు, చెంచులు కానీ లేకపోతే ఎస్సీలు కానీ లేకపోతే బీసీలు ఎవరైతే ఉన్నారో పేదలు, వాళ్ళందరూ ఇక్కడే ఉండి ఆధార్ కార్డు ఉంది వాళ్ళ దగ్గర, లేకుంటే రేషన్ కార్డులు ఉన్నాయి, ఓటర్ లిస్టులో పేరు కూడా ఉంది, ఎందాళ్ళ నుంచి ఉన్నారో కూడా మీకు ఇదే ఆధారం. ఏది లేని ఆధారం లేని వాడు ఈరోజు వచ్చి పెత్తనం చేస్తున్నాడు. వైఎస్ఆర్ పార్టీ యొక్క పరిపాలన అంతమైందిలే అనుకుంటే ఇంకా ఏం అంతమైనట్టుగా కనపడతలేదు. మరి కొంతమంది ఇవన్నీ చూడాలి మరి ఏమవుతుందో. అందుకే డిఈ గారు అదే రకంగా ఎస్సీ గారు వాళ్ళంతా కూడా రేపు ఎంక్వైరీ చేయబోతున్నారు ఊర్లో. ఎవరెవరి అనుభవంలో ఉందో ఏ సర్వే నంబరు ఎంత అనేది రేపు తేల్చబోతున్నారు. అది తేల్చిన తర్వాత మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.